హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను మీల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఏ మాత్రం మటను చికెన్కి అస్సలు తీసిపోలేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ ప్రాసెస్లో చేశానన్నమాట. ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత బాస్మతి రైస్ అయితే 2 గ్లాసెస్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మీల్ మేకర్ని ఒక 10 మినిట్స్ అట్లా హాట్ వాటర్లో వేసి ఇలా అయితే పిండేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ని అయితే క్లీన్గా కడిగేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. నేను సపరేట్ ఏం పెట్టుకోలేదు, ఒకేసారి అలా పెట్టేస్తున్నాను, తొందరగా అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడైతే మనము స్వీట్ చేసుకున్న మీల్ మేకర్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ ఒక సగం పిండుకుంటున్నాను. అండ్ పెరుగు కూడా వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ తెలుస్తుంది తినేటప్పుడు. ఇంకా అందులో సాల్టు, పసుపు, కారము, ధనియాల పొడి, బిర్యానీ మసాలాలు, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలాగైతే ఒకసారి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే మనకి అన్నం కూడా ఒక 60 to 70% అయితే ఉడికిపోయింది. ఇలా ఉడికేంత వరకు చూసుకొని దీన్ని అయితే వంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దేంట్లో చేసుకుంటామో ఆ పాట్ అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ని అయితే వేసేసి ఒక్కసారి మూత పెట్టి కలిపేసుకోండి. అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదా, కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. నాకైతే అప్పుడే అడుగంటేసింది. ఇంక ఈ టైంలో అయితే నేను రైస్ కుక్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఒకే లేయర్లో వేసేసుకుంటున్నాను. మధ్యలో అయితే కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్లో కూడా అలాగే వేసేసుకున్నాను. ఇది నార్మల్ చికెన్, మటన్ కాదు కదా, దీంట్లో అయితే మస్ట్గా మీరు బిర్యానీ మసాలా ప్యాకెట్ అయితే వాడండి. పౌడర్ ఉంటుంది కదా, అది లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని మూత పెట్టి దాని మీద ఏదన్నా బరువు పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మనకి చికెన్, మటన్ అయితే ఉడకాలి. ఇది ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఏం అవసరం ఉండదు. 10 మినిట్సే సరిపోతుంది. ఇంక ఇలా అయితే బరువు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే కాసేపు అలాగే వదిలేశాను. అరోమా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. సాటిస్ఫై అనమాట నేను చేసినందుకైతే. ఇలా అయితే ఇంకా దీన్ని పెద్దదిగా చిన్నదిగా ఉంది కదా రైస్, అందుకని వేరే దాంట్లోకి అయితే వేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీల్ మేకర్తో దమ్ బిర్యానీ. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please do like, share, comment and subscribe to my channel. Thank you for watching.